ఆ రోజు ఆ చిన్నది ప్రాణాలకు తెగించిందండి. ఏం చేయడానికి? నయమాన్ని బాగు చేయటానికి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. నయమాను వాస్తవంగా ఆ చిన్నదానికి ఏం చేశాడు? మేలు చేశాడా, కీడు చేశాడా? చెప్పండి. కీడు చేశాడండి. అది చిన్న చితక కీడా, లేకపోతే జీవితాంతం అనుభవించాల్సినటువంటి కీడా? చెప్పండి. జీవితాంతం అనుభవించాల్సిన కీడు. తల్లికి తండ్రికి దూరం చేసి పడేశాడు. బ్రతుకు లేకుండా చేశాడు, భవిష్యత్తు లేకుండా చేశాడు. అలా బ్రతుకు భవిష్యత్తు లేకుండా చేసినటువంటి దుర్మార్గునికి ఈ చిన్న పిల్ల ఏం చేస్తుందో తెలుసా? కీడు చేస్తుందా, మేలు చేస్తుందా? మేలు చేస్తుంది. ఎలా సాధ్యమైందండి? ఇప్పుడు జాగ్రత్తగా మీరు పరిశీలన చేస్తే ఆ చిన్నది కష్టాల్లో ఉంది, కన్నీటిలో ఉంది, కృంగిపోతూ ఉంది. ఎందుకని? కన్న వాళ్ళను ఈ దుర్మార్గుడు దూరం చేసేసాడు. అమ్మా సహోదరి వింటున్నావా? సహోదరుడా వింటున్నావా? మన జీవితంలో దేవుని గురించి ఎప్పుడు మాట్లాడతామో తెలుసా? మనం చేసిన ప్రార్థనలకు జవాబు వస్తే ఘనంగా దేవుడి గురించి మాట్లాడతాం. నువ్వు అనుకున్నట్టుగా నీకు మంచి ఉద్యోగం, నువ్వు చేసిన ప్రార్థనను బట్టి మంచి ఉద్యోగం వచ్చిందనుకోండి, ఘనంగా దేవుని గురించి మాట్లాడతాం. ప్రార్థన చేశాను, నా దేవుడు జవాబు ఇచ్చాడు, నాకు ఉద్యోగం ఇచ్చాడు, ఘనంగా మాట్లాడతాం. వివాహం కోసం ప్రార్థన చేశావు, దేవుడు నీకు చక్కని సంబంధాన్ని ఇచ్చి ఘనంగా వివాహం జరిగిస్తే ఘనంగా చెప్తావు, నువ్వు నా దేవుడు ఘనంగా నా పెళ్లి చేశాడు. గర్భఫలం లేనటువంటి నీకు దేవుడు ఒక కుమార్తెను ఇస్తే ఘనంగా చెప్తావు లోకానికి, ప్రార్థన చేశాను, నాకు దేవుడు కుమారుని ఇచ్చాడు. సాధారణం, సహజం. నీ జీవితంలో ఆశీర్వాదాలు చూసినప్పుడు, నీ జీవితంలో దేవుడిని జవాబులు పొందుకున్నప్పుడు దేవుడి గురించి మాట్లాడతావు, దేవుడి గురించి సాక్ష్యం ఇస్తావు. కానీ నువ్వు దేవుడికి ప్రార్థన చేసినా నీకు ఉద్యోగం రాకపోతే దేవుడి గురించి మాట్లాడతావా? ఆర్థికంగా నువ్వు చితికిపోయినప్పుడు, నీ ప్రార్థనకు జవాబు రాకపోతే దేవుడి గురించి మాట్లాడతావా? నీ ఆరోగ్యం కుదుట పడనప్పుడు, స్వస్థతను పొందుకోనప్పుడు దేవుడి గురించి మాట్లాడతావా? దయచేసి వినండి. అసలైన ఆత్మీయుడు ఎవరో తెలుసా అండి? ఆశీర్వాదాలు పొందుకున్నప్పుడు, విజయాలు అందుకున్నప్పుడు ఆహో ఓహో అని దేవుడి గురించి మాట్లాడేవాడు కాదండి. తన కష్టాల గుండా వెళుతున్నా, శ్రమల గుండా వెళుతున్నా, పరీక్షల గుండా వెళుతున్నా, అనారోగ్యం గుండా వెళుతున్నా, ఆర్థిక ఇబ్బందుల గుండా వెళుతున్నా కూడా తాను నమ్మిన దేవుని గురించి గొప్పగా చెప్పగలిగిన వాడే అసలైన ఆత్మీయుడో. ఆ చిన్నది ఎప్పుడు దేవుడి గురించి మాట్లాడిందో తెలుసా అండి? తాను కష్టాల గుండా వెళుతున్నప్పుడు దేవుని గురించి మాట్లాడింది. తాను బాధ గుండా వెళ్తున్నప్పుడు దేవుని గురించి మాట్లాడింది. తనకే దిక్కులేని పరిస్థితికి చేరినప్పుడు దేవుని గురించి మాట్లాడింది. మళ్ళా చెప్తున్నా, నీ కష్టాలు, నీ బాధలు, నీ ఇరుకు ఇబ్బందులు, నీ వ్యాధి బాధలు నువ్వు దేవునికి సాక్షిగా జీవించడానికి అడ్డుగా రావడానికి వీల్లేదో. అది అసలైన ఆత్మీయత.